ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో భద్రాచల రామదాసు జయంతి ఎప్పుడు జరుపుకుంటామో ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన 392వ జయంతిని జరుపుకొనుచున్నాము. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానంనకు ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథ శతకము, ఎన్నో రామ కీర్తనలు, భద్రాచలం దేవస్థానము ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానిషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫార్సుతో గోపన్నకు పాల్వంచ పరగానా తహసీల్దారు పని లభించింది. గోదావరి తీరంలోని భద్రాచల గ్రామము ఈ పరగానాలోనిదే. వనవాస కాలంన సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించనని, భక్తురాలైన శబరి ఆతిథ్యం స్వీకరించనని స్థల పురాణము. పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణ దశలోనున్న మందిరంను పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించాడు. కానీ అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళంలిచ్చేదమని, గుడి కట్టే పని ఆపద్దని కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిష్యు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యమునకు వినియోగించెను. కోపించిన నవాబు గారు గోపన్నకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయనున్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదీలోనున్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మణ ఆంజనేయులను చిత్రించుకొని వారిని కీర్తిస్తూ ఆ కరుణ పయోనిధి శ్రీరాముని కటాక్షంను ఆక్రోశిస్తూ కాలము గడిపినాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకము, లక్ష్మణకు చేయించిన హారము, సీతారాముల కళ్యాణంకు చేయించిన తాళి వంటి ఆభరణములు ఇప్పటికీ దేవస్థానంలోని నగల్లో ఉన్నాయి. అతని కర్మ శేషము పరిసమాప్తి కాగానే రామలక్ష్మణులు తానిషా గారి వద్దకు వెళ్ళి 6 లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి రామదాసు విడుదల పత్రం తీసుకున్నారని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణ్యములను రామటంకా నాణ్యములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్ర, మరొక వైపు రామభక్తుడు హనుమంతుడి ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాస్ గొప్పతనం తెలుసుకున్న నవాబు గారు వెంటనే ఆయనను విడుదల చేయించి భద్రాచల రాముని సేవ నిమిత్తం భూమి ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సాంప్రదాయము అప్పుడే మొదలైంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.